अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ద్వితీయ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో సమాస ప్రకరణంలో కూడా మనము తత్పురుష సమాసం గురించి చెప్పుకుంటున్నాము. నిన్న స్వయం తేన అనే సూత్రం చెప్పుకున్నాము. స్వయం అనేది అవ్యయపదము. స్వయం అనే అవ్యయపదం కృదంత సుబంతం చేత సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఉదాహరణ కూడా అదే విధంగా చెప్పుకున్నాము. స్వయం ధౌతౌ పాదౌ స్వయం భుక్తం అనే ఉదాహరణ మనం చూసాము. ఇంతవరకు నేను చూసాము. ఇంకా నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా అడగవచ్చు. అస్తు ప్రకృతం అంశరామః. చూడండి, అదే క్రమంలో నెక్స్ట్ సూత్రం వచ్చేసి ఖట్వా క్షేపే ఇది సూత్రము. దీని పద విభాగం వచ్చి ఖట్వా ప్రథమ విభక్తి ఏకవచనము, క్షేపే సప్తమి విభక్తి ఏకవచనము. ఖట్వా ప్రథమ విభక్తి ఏకవచనము, క్షేపే సప్తమి విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి తేన కామా ద్వితీయ కామా తత్పురుష సుప్పు సహసుప సమాస. ఇవి పదాలకు అనువృత్తి వస్తుంది. అర్థం గమనించండి. అర్థః ద్వితీయాంతః కట్వా శబ్ద ఏంటంటే ద్వితీయ చూడు, మన పైనుంచి ద్వితీయ శ్రీ తాతీత పతిత గతాత్యస్త ప్రాప్త పన్నై అని చెప్పి మన ఆ సూత్రం చెప్పుకున్నాం. ఆ సూత్రం నుంచి ద్వితీయ శబ్దానికి అనువృత్తి వస్తుంది. అంతకన్నా ముందు సూత్రంలో సంబంధం లేదు కాబట్టి అక్కడ ద్వితీయ విభక్తికి అనువృత్తి రాలేదు. ఇక్కడ ద్వితీయ శబ్దానికి అనువృత్తి వచ్చిందన్నమాట. చూడండి, ద్వితీయాంత కట్వా శబ్ద, ఈ కట్వా శబ్ద ద్వితీయాంత కట్వా శబ్దం ఉండాలంట. ద్వితీయాంత కట్వా శబ్ద క్షేపే గమ్యమానే. క్షేపే అంటే ఇక్కడ క్షేప నిందా అర్థంలో ఇవ్వబడింది. క్షేపే గమ్యమానే అదే క్షేపం అంటే ఏమిటంటే నిందా అర్థంలో ఉంది. ఇక్కడ క్షేపం అంటే ఏమిటి? నిందా అర్థంలో. అది ఉదాహరణతో మీకు స్పష్టమవుతుంది. చూడండి, ఇక నిందార్థం గమ్యమానంగా ఉన్నప్పుడు, లక్ష్యంగా ఉన్నప్పుడు, ఆ సందర్భంలో ద్వితీయాంత కట్వా శబ్ద క్షేపే గమ్యమానే క్తాంతేన సమర్థేన సుబంతేన సహా. అంటే క్తా ప్రత్యయాంత అంటే క్తా అంటే భూతకాలంలో వచ్చిన క్తా ప్రత్యయం. తక్తవతు నిష్ట క్తా అని క్తవతు ప్రత్యయం కానీ, అంటే ధాతు ఉచిత క్తా ప్రత్యయం వచ్చిన క్తా ప్రత్యయం తీసుకొని వచ్చినాడు. అటువంటి క్తాంతేన సమర్థేన సుబంతేన సహా క్తా ప్రత్యయం వచ్చినటువంటి సమర్థ సుబంతం ఏదైతే ఉందో క్తాంతేన సమర్థేన సుబంతేన సహా సమస్యతే సమాసం అవుతుంది.
ఏ సమాసం అవుతుంటే తత్పురుష షష్ఠ సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్పబడింది అనమాట. చూడండి, ద్వితీయాంత కట్వా శబ్ద క్షేపే గమ్యమానే తాంతేన సమర్థేన సుబంతేన సహ సమస్యతే తత్పురుష షష్ఠ సమాసం భవతి అని చెప్పి ఈ సూత్రాలతో మనం చెప్పుకున్నాము. సో ద్వితీయాంత శబ్దం అనివార్యంగా ఉండాలి. అటువంటి కట్వా శబ్దం తాంతంతో అంటే తా ప్రత్యాంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. కట్వారూఢో అయం దుష్ట, కట్వారూఢోయం అయం కట్వారూఢోయం దుష్ట. దాన్ని పద విభాగం చేసుకుంటే అయం దుష్ట కట్వారూఢ, కట్వాప్లుత. కట్వారుడ అంటే అయం దుష్ట కట్వారుడ అంటే గురువుల యొక్క ఆజ్ఞ లేకుండా ఏం చెప్పాను, గురువుల యొక్క ఆజ్ఞ లేకుండా ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. గృహానికి వెళ్ళిపోయాడు దుష్టుడు. వినా గురుజునికి ఆజ్ఞాకే హి యహ్ దుష్ట్ గృహస్థుమే చలా గయా. కట్వారుడయం అయం దుష్ట అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే గురుకులంలో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఒక స్నాతక సమారోహం ఉంటుందండి. ఏంటి, స్నాతక సమారోహం అయిపోయిన తర్వాత మనం అక్కడ గృహస్థ జీవనంలో ప్రవేశించామన్నమాట. అంటే ఒక వ్యవస్థ, అది ఒక విధి విధానం, నియమం అనమాట. సో అది గురువుల ఆజ్ఞా ప్రకారంగా వెళ్ళాలన్నమాట. అలాగా ఎవరైతే అలా చేయకుండా, గురువుల ఆజ్ఞ లేకుండా, గురువుల యొక్క ప్రమేయం లేకుండా, చెప్పకుండా ఎవరైతే గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోయారో అది నిందార్థం చెప్పండి. అందుకే కట్వారుడోయం అయం దుష్ట, అయం దుష్ట కట్వారుడ అంటే గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోయాడు, గృహస్థంలోకి ప్రవేశించాడు. గృహస్థంలోకి ప్రవేశించడం దోషం కాదండి. గృహస్థుడు అంటే వివాహం చేసుకోవడం తప్పు కాదు, దోషం కాదు. కానీ గురువుల యొక్క ఆజ్ఞ ప్రమేయం లేకుండా చేసుకోవడం తప్పు, అది నిందార్థం చెప్పబడుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ అదే విధంగా ఇచ్చాడు. సో ఒక ఏదైనా ఇంట్లో మనకు పని చేస్తున్నాడు, పెద్దలు తెలిసి చేయాలి కదా. అది చేయకుండా పోయినా అంటే అది గురువులు అంటే వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని నిర్దేశం ఇస్తారు అన్నమాట. అలా ఎవరైతే చెప్పకుండా చేసుకున్నారో వారిని కట్వారుడోయం దుష్ట, కట్వారుడ అని చెప్తాం. అయం దుష్ట కట్వారుడ అంటే గురువుల యొక్క ఆజ్ఞా ప్రమేయం లేకుండా గృహస్థుమే చలాగయ అంటే గృహస్థులోకి ప్రవేశించాడు అని అర్థం. అలాగే కట్వాప్లుత కుమార్గంలోకి వెళ్ళిపోయాడు. ఏంటి, కట్వాప్లుత అంటే ప్లుత ఇక్కడ కుమార్గగామి వెళ్ళి అంటే కుమార్గంలో అంటే సుమార్గము, సుష్టు మార్గం, కుమార్గం అంటే కుత్సితమైన మార్గం. రెండు మార్గాలు ఉంటాయి. మంచి మార్గంలో వెళ్తే, చెడు మార్గంలో వెళ్తే రెండో మార్గాలు ఉంటాయి. అలా కుమార్గంలో వెళ్ళిపోయాడు అంట. సజ్జన సాంగత్యం, గురువుల యొక్క సాంగత్యం, పెద్దల యొక్క సాంగత్యం లేకపోతే ఏమవుతుంది, దుష్ట సాంగత్యం చేత కుమార్గంలోకి వెళ్ళిపోతామంట. అందుకే అతన్ని ఏమంటాం, కట్వాప్లుత అని చెప్పి చెప్తామంట. ఓకేనా, కట్వాప్లుత అంటే కుమార్గంలోకి వెళ్ళిపోయాడు. అంటే विद्या पढ़कर गुरु से आज्ञा लेकर गृहस्थाश्रम प्रवेश करना चाहिए। जो ऐसा नहीं करता वह निंदा का पात्र है, उसी को यहाँ कट्वारूढ़ कहा है। सो यह क्षेप गम्यमान है। यहाँ विग्रह वाक्य क्षेप की प्रतीति नहीं होती, अतः यह विभाषा का संबंध अधिकार आते हुए भी नहीं बैठता, अतः यह भी नित्य समास है। ఇది కూడా మనకు విభాషకి అనువృత్తి వస్తుంది. విభాషకి అనువృత్తి వచ్చిన మహావిభాష నడుస్తుంది, మహా అధికారం నడుస్తున్నమాట. కానీ ఇక్కడ ఇది వికల్పం అనేది విగ్రహవాక్యం ఉండవు, నిత్య సమాసం ఉంటుందన్నమాట. అంటే విద్యను అభ్యసించి గురువు దగ్గర, గురుకులంలో విద్యను అభ్యసించి గురువు దగ్గర ఆ గురువుకు చెప్పకుండా గృహస్థంలోకి ప్రవేశించడం నిందా రూపంలో చెప్పబడింది అన్నమాట. అదే నిందా అర్థం. దీన్ని క్షేపం అంటే గమ్య అంటే నిందా గమ్యమానమైంది. అటువంటి సందర్భంలో ఈ సూత్రం ప్రకారంగా తృతీయాంత అంటే కట్వా శబ్దము తాంత సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా, క్షేపం అంటే అర్థమైందా, గురువు దగ్గర విద్యను అభ్యసించి గురువుకు చెప్పకుండా గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశించడం, వివాహం చేసుకోవడం నిందాక విషయంగా చెప్పబడింది అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ భాషకి అనువృత్తి రాదు, వికల్పంగా అనువృత్తి రాదు. ఎందుకంటే విగ్రహవాక్యం ఇక్కడ క్షేపార్థ నిందార్థంలో చెప్పబడింది అనమాట. నిత్య సమాసం చేసుకోవడానికి ఇక్కడ విభాషకి అనువృత్తి కూడా ఇక్కడ లేదు, ఇవ్వబడలేదు అనమాట. అందుకే అతః యహ భి నిత్య సమాస హై. ఓకేనా, తో కట్వా రూఢో అయం దుష్ట, కట్వా ప్లుత ఇక్కడ నిత్య సమాసం చేశాం. తో కట్వా సు రూఢ సు ఇలా విగ్రహవాక్యం పెట్టుకుంటాము. ఈ సూత్రం కట్వా క్షేప ప్రకారం కట్వాసు రూఢాసు అని చెప్పాం కదా. తో కట్వాసు రూఢాసులే ఇక్కడ
కట్వాక్షేపి కట్వా శబ్దము రూఢ శబ్దంతో ద్వితీయం కాబట్టి ఆమ్ రావాలేమో కదండి. ఏంటండి ద్వితీయాంతం కాబట్టి కట్వా ఆమ్ అని రావాలేమో కదండి. కట్వా రూఢ ద్వితీయాంత శబ్దం పెట్టుకోవాలి మనకు. ద్వితీయాంత కట్వా శబ్ద తాంత సుబంతంతో సమాసం అవుతుంది చెప్పాం కదా, కాబట్టి ద్వితీయాంతం కట్వా ఆమ్ రూఢ సు రూఢ రూఢ అనేది ఇక్కడ ఢ రూఢ ధాతు చేత తా ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూఢ అవుతుందండి. ఓకే, తా ప్రత్యయంతో తయారైన శబ్దం అన్నది. కట్వా ఆమ్ రూఢ సు. ఓకేనా. ఇప్పుడు ఈ సందర్భంలో కట్వా క్షేపే సూత్రం ప్రకారంగా మనము సమాసం చేస్తాము. సమాసం అంటే ఇవన్నీ కలిసిపోయాయి. సమాసం చేయడం వల్ల ఇలా వచ్చి వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టగానే సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా ఏమవుతుంది, సుప్లుక్ చేసుకుంటారు. అంటే కట్వా అమ్ము తర్వాత రూఢ సు నిదా అమ్ము సు రెండు వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, కట్వా ప్లస్ రూఢ ఈ రెండు శబ్దాలు మిగిలాయి అన్నమాట. కట్వా రూఢ. ఓకే, సో ఈ స్థితిలో మళ్ళీ కట్వా రూఢ మిగిలాయి కదా. ఇప్పుడు సమస్త పదం చేత మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకోగానే దానికి ఋత్వ విసర్గం చేసుకుంటే కట్వా రూఢ అనే రూపం సిద్ధిస్తుందండి. అలాగే కట్వా ప్లుత, కట్వా అమ్ము ప్లుత సు సేమ్ కూడా కట్వా క్షేప కట్వా శబ్దము ప్లుత శబ్దంతో ప్లుత తా ప్రత్యయాంతం అంట. ప్లుత శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం తత్పురుష సమాసం అవుతుంది. సమాసం చేయగానే కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ కాదు, సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవాలకు లుక్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కట్వా ప్లుత ఉంటుంది. మళ్ళీ కట్వా ప్లుత అనే సమస్త పదం చేత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే కట్వా ప్లుత అనే రూపాయలు సిద్ధిస్తాయండి. ఓకేనా. సో రెండిట్లో నిందార్థం గమ్యమానంగా ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా కట్వా అనే శబ్దము తాంత శబ్దంతో సమాసం అయినప్పుడు ఈ రకంగా ఉంటుందని చెప్పి చూసాం. నిత్య సమాసం అవుతుందని చెప్పి చెప్పబడింది. అస్తు. ఎందుకు సందేహం ఉందండి? అస్తు. నెక్స్ట్ చూడండి, సామి సూత్రం ఏంటి? సామి ఒకటే పదం ఉంది ఇక్కడ. సామి అవ్యయ పదం. ఇది కూడా ఏంటి? అవ్యయ పదం అంట. అనువృత్తి వస్తున్నాయి చూడండి. తేన అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది, తత్పురుషాకి అనువృత్తి వస్తుంది, ఇక్కడ మళ్ళీ విభాషాకి అనువృత్తి వస్తుంది. విభాషాకి అనువృత్తి ఇప్పుడు పైన విభాషకి అనువృత్తి లేదు, అక్కడ నిత్య సమాసం కాబట్టి తెచ్చుకోలేదు. ఇక్కడ వికల్పంగా ఉంది కాబట్టి విభాష అనువృత్తి, సుప్పుకి సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. దీని అర్థాన్ని చూడండి. సామి ఇత్యేతద్ అవ్యయపదం. సామి చెప్పేదా పైన అవ్యయపదం అని చెప్పి, సామి ఇత్తి ఏతద్ అవ్యయం. ఈ అవ్యయపదం అనేది క్తాంతేన సమర్థేన సుబంతేన సహా, క్తాంతేన సమర్థేన సుబంతేన సహా వికల్పేన సమస్యతే. వికల్పంగా సమాసం అవుతుంది. వికల్పేన సమస్యతే ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది. ఏమవుతుంది? తత్పురుష సమాసం అవుతుందంట. అందుకే సామి ఇత్యేతద్ అవ్యయం క్తాంతేన సమర్థేన సుబంతేన సహా. సామి అనే అవ్యయపదంతో అవ్యయం అనేది ఏదాంతో క్తాంతమైన అంటే క్తా ప్రత్యయంతో తీసుకునే శబ్దం ఏదైతే ఉందో తాంతే సమర్థైన సుబంతేన సహా సమర్థమైన సుబంతంతో వికల్పంగా సమాసం అవుతుంది. వికల్పేన సమస్యతే వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా. తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పండి అన్నమాట. ఓకే. సో సామి ఇత్యేతద్ అవ్యయం తాంతేన సమర్థైన సుబంతంతో సమాసం చేసినప్పుడు ఈ రకంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ స్తుతి ఉదాహరణ అదేవిధంగా సామి కృతం, సామి పీతం, సామి భుక్తం. సామి అయిన పదం ఏదంతో సామి అయిన పదం ఎప్పుడు సమాసమైన ఎవరితో సమాసం అవుతుంది? క్తా ప్రత్యాంతంతో సమాసం అవుతుంది. క్తా ప్రత్యయం కాకుండా వేరే శబ్దాలు వచ్చాయనుకోండి, అక్కడ ఈ సామి శబ్దము సామి నవ్య పదము సమాసం కాదు. సామి అనే పదం ఎప్పుడు సమాసమైనా క్తా ప్రత్యాంతంతో సమాసం అవుతుంది అని. అంటే ఈ అవ్యపదం ఏ దాంతో సమాసం అవుతుంది ముందే నిర్ధారించబడింది అన్నమాట. అందుకే సామి ఇత్యేతద్ అవ్యయం తాంతేన సమర్థేన అంటే క్తా ప్రత్యాంతంతో యుక్తమైన సమర్థమైన సుబంతంతో సమాసం అవుతుంది. ఎలా అవుతుంది? వికల్పైన సమాస్యతే వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అంటే తత్పురుష సమాసో భవతి అని చెప్పి చెప్పుకున్నాం.
ఉదాహరణకు సామీకృతం, సామీపీతం, సామీభుక్తం. ఓకేనా? సామీకృతం, సామీపీతం, సామీభుక్తం. ఓకే, ఇవి ఉదాహరణలు, 3 ఉదాహరణలు. సామి అవ్యపదం ఉంది. కృతం, కృతంలో తా ప్రత్యాంత శబ్దం అంట. అదే సామి అనే అవ్యపదం కృత శబ్దం సమాసం చేసినప్పుడు సమస్త పదం సామీకృతం, సామీపీతం, సామీభుక్తం ఇలా వచ్చాయనమాట. ఇక్కడ ద్వితీయ అనే పదం కూడా అవ్యయం కాబట్టి ద్వితీయ అనే పదానికి అనువదించి రాలేదు. ఇక్కడ కూడా సామి అనేది అవ్యపదం కాబట్టి ద్వితీయాంత శబ్దానికి అనువదించి రాలేదు, ఇక్కడ తీసుకోలేదు మనం. అందుకే యహా బి సామి శబ్దకే అవ్యయ హోనే సే, సామి శబ్ద అవ్యయం కాబట్టి ద్వితీయ అనే పదికి సంబంధం ఇక్కడ తో అందుకే సామి కృతం అంటే ఆదా కియా హువా. సామి అంటే ఇక్కడ ఏంటి? సామి అంటే స్వామి కాదండి, సామి శబ్దం ఇక్కడ. సామి, స్వామి వేదు, సామి వేదు. ఓకేనా? సామి కృతం అంటే సగం చేశాడు, సామి భుక్తం సగం తిన్నాడు, దీని మీనింగ్ అది. సామి పీతం సగం తాగాడు. ఇలాంటి అర్థంలో ఈ సామి శబ్దం అంటే అల్పార్థం, తక్కువ అనే అర్థంలో తీసుకోబడింది అవ్యపదం. ఓకేనా? సో సామి కృతం, సామి పీతం, సామి భుక్తం. సామి కృతస్సు, సామి సు లేదా కృతస్సు. సు ఇక్కడ ఎందుకు అవ్యపదం ముందే చెప్పండి కాబట్టి సామి కృతస్సు అని పెట్టుకుంటాము. తర్వాత ఈ సూత్రం ప్రకారం సామి శబ్దం కదా, కృతంతో సమాసం అవుతుంది కాబట్టి సమాసం చేసుకుంటాము. మళ్ళీ సుప్లుకు చేసుకుంటాము, సామి కృత, మళ్ళీ సు తెచ్చుకుంటాము. సమస్త పదం చేత విభక్తికి లుక్కు చేసిన తర్వాత ఇక్కడ అతోమ్ అనే సూత్రం నపుంసకలింగం కాబట్టి అతోమ్ అనే శబ్దం చేత అకారాంత శబ్దం చేత ఏమవుతుంది? సామి అతోమ్ అనే నకారాంత శబ్దం నపుంసకలింగం కాబట్టి అకారాంత శబ్దంతో అకారాంత శబ్దానికి పక్కన సుస్థానం ఏమొస్తుంది? అమ్మ వస్తుంది అన్నమాట. సుస్థానం ఏమొస్తుంది? అమ్మ వస్తుంది. కాబట్టి అమ్మ వచ్చిన తర్వాత అమి పూర్వ ప్రకారంగా సుస్థానం అమ్మ వస్తుంది. మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత అమి పూర్వ ప్రకారంగా పూర్వ చేసుకుంటేనే సామి కృతం, సామి పీతం అనే 2 రూపాలు మనకు వస్తాయి. సామి భుక్తం అనే రూపాలు మనకు వస్తాయి. ఓకేనా? ఈ రకంగా రూపసిద్ధి కూడా మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం చెప్పండి. మహోదయ, జీ, మనం మాట్లాడేటప్పుడు సంస్కృతంలో మాట్లాడేటప్పుడు జలం సామీపీతం అని మాట్లాడొచ్చా? సగం నీళ్ళు అన్నప్పుడు ఈ మాట ఇది ప్రయోగం చేయొచ్చా? చేయొచ్చండి. సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. సామీపీతం అంటే అది సందర్భాన్ని బట్టి జలం సగం తాగాడు, జలం సగం తాగాడు అని చెప్పాలనుకోండి, చెప్పొచ్చండి. కానీ సరిపోతుందా? ఇది సౌలభ్యంగా అందరికి అర్థం కాదు కదా. సామి అనే పదానికి అల్పము, తక్కువ అని చెప్పి అర్థం మనకు ఇప్పుడు తెలుసుకున్నా అర్థం. అందరూ పాణిని సూత్రాలు చదవరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు. మనకి వేదాల్లో ఎక్కడ శబ్దాల్లో బ్రాహ్మణ గ్రంథాల్లో మనకు ఏవైతే గ్రంథాలు, దార్శనిక గ్రంథాలు అక్కడ మనకి ఇవన్నీ శబ్దాలు ఉపయోగించబడతాయి అన్నమాట. శాస్త్రీయ భాష పరిభాష. ఇప్పుడు సామె ఉంటే ముందు ఈ పదంలో సకారానికి 3 సకారానికి వ్యత్యాసం తెలియదు అనమాట. సకారానికి, దంత సకారానికి, తలవి సకారానికి, మూర్ధన్య సకారానికి. సామి అంటే ఏ స్వామి అంటాం కదా. స్వామి వచ్చాడని, స్వామి వచ్చాడని చెప్పాము అంటాం అంట. ఒక్కొక్క ప్రాంతంలో స్వామి శబ్దం స్వామి శబ్దంతో చెప్తామంట. ఏం స్వామి ఎలా ఉన్నావు? స్వామి అంటే ఆ స్వామి అంటే ఒక గురు రూపంలో, ఒక స్వామి రూపంలో ఒక మర్యాద ఇచ్చి మాట్లాడతాం. ఇక స్వామి అంటే ఇక్కడ అలాంటి అర్థం కాదు, తక్కువ అనే అర్థం. భాష అంటే అదే లోకంలో అందరికి అర్థమయ్యే విధంగా. లోకంలో ఉంటప్పుడు లౌకిక భాషను మాట్లాడినప్పుడు అర్థం అవుతుంది అన్నమాట. అర్థం కావాలి, ఉపయోగించుకోవచ్చు సందర్భాన్ని బట్టి. శాస్త్రీయ పరంగా ఎక్కువ శాస్త్రం ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా, ఇవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ లో పెడితే మనకు గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. మీ సుత్త గుర్తున్నాయంటే మీకు ఎప్పుడు సాహిత్యం చదవండి. ఇప్పుడు ఏమైనా రామాయణ మహాభారతం ఇవన్నీ మనకు వ్యాకరణ యుక్తంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ పదాలు మీకు గుర్తు వచ్చినా ఇప్పుడు ఎందుకంటే ఆ సంస్కారం మనకు భజసూత్రం రాకపోవచ్చు, మన కంఠస్థం లేకపోవచ్చు. కానీ ఎక్కడ సాహిత్యం, రామాయణ మహాభారతం అనే గ్రంథాలు చదివేటప్పుడు, భాషను చదివేటప్పుడు ఈ శబ్దాలు మీకు ఎక్కడ కనిపించచ్చునా, ఓ ఎక్కడో చదువుకున్న వ్యాకరణంలో ఈ శబ్దం వచ్చింది, ఇక్కడ ఈ శబ్దం వచ్చింది, కాబట్టి ఈ రకంగా సమాసం అయింది. వెంటనే ఒక ఐడియా, ఒక అవగాహన వచ్చేస్తుంది మనకు. వెంటనే ఆ బుద్ధి స్ఫురిస్తుంది వెంటనే మనకు. సరే అండి, ధన్యవాదాలు. అందుకే మనం నేర్చుకుంటేనే మహతి ఆనందం వస్తుంది. ఇంకా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఒక గొప్ప విషయం, కానీ మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. అండి ఏది ఏదాంతో సమాసం చేస్తే దాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఇలా ఉంటుందని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అస్తు, అలాగే, ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి కాలాహ.
కాలాహ. కాలాహ ప్రథమ విభక్తి బహువచనము, ఒకటే పదం ఉంది ఇక్కడ. అనువృత్తి వచ్చేసి తేన, ద్వితీయ, తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస, ఈ పదాల అన్నింటికి అనువృత్తి తెచ్చుకుంటున్నాము. అర్థ, అర్థం వచ్చేసి కాలవాచిన ద్వితీయ. చూడు అక్కడ అది బయట ద్వితీయ పట్టుకుంటే అది వస్తుంది. ద్వితీయ పదానికి అనువృత్తి వచ్చింది ఇక్కడ. కాలవాచిన, కాలవాచిన ద్వితీయాంత శబ్దా, అంటే కాల అర్థాన్ని ఇచ్చే ద్వితీయాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో, కాలవాచిన ద్వితీయాంత శబ్దా తాంతేన సమర్థేన సుబంతేన సహా, అంటే తా ప్రత్యయంతో యుక్తమైన సమర్థమైన శబ్దం అయితే ఉందో, తాంతేన సమర్థేన సుబంతేన సహా సమస్యతే, తాంతేన సమర్థేన సుబంతేన సహా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఓకేనా? తాంతేన సమర్థేన సుబంతేన సహా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పబడింది అన్నమాట. ఓకేనా? సో స్లైడ్ మార్చండి. కాలవాచిన ద్వితీయాంత శబ్దా తాంతేన సమర్థేన సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది. ఆ కాలవాచి ఏంటి? అది మనము ఉదాహరణ చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి కాలవాచి శబ్దాలు ఉండాలి, అంటే సమయాన్ని బోధించేది, సమయాన్ని చెప్పేటువంటి శబ్దం ఉండాలి. చూడండి, అందుకే సుబంతేన సహా విభాష సమస్య, విభాష వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఓకే, చూడండి ఇక్కడ అర్థం చూడండి. ఇంకా దాని పక్కన అనత్యంత సంయోగార్థం ఇదం వచనం. అనత్యంత అంటే అత్యంత సంయోగార్థం, అత్యంత సంయోగం ఉండకూడదు అంత. ఇక్కడ అనత్యంత సంయోగార్థం ఇదం వచనం. అత్యంత సంయోగేత్తు ఉత్తర సూత్రం క్రియతే. ఇది అత్యంత సంయోగంగా ఉండకూడదు, అత్యంతంగా దగ్గరగా ఉండకూడదు, అత్యంత సన్నిహితంగా ఉండకూడదు. అనత్యంత సంయోగార్థం ఇదం వచనం అంట. అంటే ఏదైతే అత్యంత దగ్గరగా లేవో అలాంటి అర్థాన్ని చెప్పడం కోసము, అలాంటి అర్థాన్ని చెప్పడం కోసమే ఈ సూత్రం చెప్పబడింది అన్నమాట. ఓకేనా? అనత్యంత సంయోగార్థం ఇదం వచనం. అనత్యంత సంయోగార్థం, సంయోగం కోసం ఈ వచనం చెప్పబడింది. అంటే అత్యంత సంయోగం ఉన్న చోట మటుకు పక్కన సూత్రం చెప్పుకోబోతున్నా అన్నమాట. అందుకే అత్యంత సంయోగేహి ఉత్తర సూత్రేణ క్రియతే. అత్యంత సంయోగం, అత్యంతంగా కలిసిమెలిసిపోయే అర్థంలో అయితే కింద సూత్రం ద్వారా చెప్పుకుంటాం. ఇక్కడ అత్యంత సంయోగం, అత్యంతంగా కలిసిమెలిసిపోయేది ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి కానీ అత్యంతంగా పూర్తిగా కలిసిమెలిసిపోయేది, అలాంటి అర్థంలో ఈ సూత్రం చెప్పబడింది. ఓకేనా? సో కాలాహ. ఇప్పుడు దీని ఒక అర్థం చూడండి, ఉదాహరణ చూడండి. అహరతి, అహరతి శ్రిత, అహరతి శ్రిత ముహూర్తాః, అహరతి శ్రిత ముహూర్తాః, అహరతి శ్రిత ముహూర్తాః, అహ సంక్రాంతాః, అహ సంక్రాంతాః, రాత్రి అతిశ్రిత ముహూర్తాః, రాత్రి అతి శ్రిత ముహూర్తాః. ఇక్కడ చూడండి, అహరతి శ్రిత ముహూర్త. అహరతి ఇక్కడ ముహూర్తం అనే ఒక సమయాన్ని సూచిస్తున్నాం. ముహూర్తం, ఈ ముహూర్తంలో, ఈ సమయంలో ఎందుకు చెప్తాం అంటే సమయ కాలవాచి శబ్దం అని, కాల సమయవాచి శబ్దం ఉండాలన్నమాట. సో అహరతి శ్రిత ముహూర్తాః ఇక్కడ సమయవాచి కాలవాచి శబ్దాన్ని ద్యోతిస్తుంది. అహ సంక్రాంతాః, ఇక్కడ అహ అనేది సంక్రాంతాః, ఇక్కడ సంక్రాంతి సంబంధం ఉంది కానీ అత్యంత సంయోగం కాదు. అహ సంక్రాంతాః, రాత్రి అతిశ్రిత ముహూర్త, రాత్రిని అతిక్రమించే ముహూర్తం ఉందో అది, ఆ సందర్భంలో రాత్రి సంక్రాంతాః. ఇక్కడ ఒకటి సమస్త పదం చూపించి, ఒకటి విగ్రహవాక్యం చూపించాలి. ఓకేనా? సో అలాగే మాస ప్రమిత చంద్రమాః, మాసం ప్రమాతుం ఆరబ్ధః, ప్రతిపత్ చంద్రమా ఇత్యర్థః, ప్రతిపత్ చంద్రమా ఇత్యర్థః. ఇవన్నీ చూడండి, ప్రతి పదంలో, ప్రతి ఉదాహరణలో మనకు సమయమే ద్యోతి. మాసం అనే ఒక నెల, ఇది కూడా ఒక సమయాన్ని ద్యోతిస్తుంది, ఒక కాలాన్ని ద్యోతిస్తుంది. ప్రతిపద అని చెప్పి ఒక సంఖ్య, ఒక కాలాన్ని ద్యోతిస్తుంది. మాస ప్రమిత చంద్రమాహ. సో ఇవన్నీ మనకు ప్రతి చెప్పిన ఉదాహరణలు అన్నింటిలో కాలం అంటే సమయాన్ని ద్యోతించేటువంటి అర్థాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే కాలవాచి ద్వితీయ, ఇక్కడ కూడా కాలవాచి ద్వితీయాంతం శబ్దం అనేది అంటే సమయాన్ని సూచించేటువంటి ద్వితీయాంత శబ్దము సమర్థవంతమైన శబ్దంతో సమాసం అవుతుంది. ఏమవుతుంది?
సమర్థవంతమైన శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఈ రకంగా ఇక్కడ ఇది చెప్పబడింది. అస్తు. నెక్స్ట్ చూడండి. దీని యొక్క ఉదాహరణ చూస్తే మనకు స్పష్టమవుతుంది. చూడు, మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉదాహరణలు. మనకు ఇక్కడ మనకు ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. వెనక వైపు పరిశిష్టాన్ని గమనించండి. పైన సూత్రాలతో మనం చెప్పుకున్నాము. అహన్ శబ్దం దినవాచకం, అంటే రోజు అనే సంకేతం చెప్పే అర్థంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అస్తు. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ అహరతి శ్రిత ముహూర్తాహ. మొట్టమొదటి ఉదాహరణ ఏంటి? అహరతి శ్రిత ముహూర్తాహ. అహరతి శ్రిత ముహూర్తాహ. దీనికి విగ్రహవాక్యం వచ్చేసి అతి పూర్వకు శృగతో ధాతు. అతి శ్రిత ఉంది కదా, అతి శ్రిత కింద కనిపిస్తుంది మీకు స్లైడ్ మీద. కాలాహ అహరతి శ్రిత ముహూర్తాహ. ఇక్కడ అతి శ్రితాహ. అని దినవాచక శబ్దము. ఏంటి? దినవాచక శబ్దం అన్నమాట. దినం అంటే ఏదో ఒక కాలం సంకేతిస్తుంది కదా. అతి శ్రితాహ ముహూర్త. ఇక్కడ అతి శ్రితాహ శబ్దాన్ని ముందుగా ఓపెన్ చేసి చెప్తున్నారు. ఇక్కడ అతి అనేది పూర్వంలో ఉంది. అతి పూర్వకు శృగతౌ ధాతు అంట. శ్రితాహ అనేది అతి ఉపసర్గం ఉంది. శృగత గతి అర్థంలో శృ ధాతు ఉందంట. అందుకే అతి పూర్వంలో ఉన్నటువంటి శృగతౌ ధాతు చేత తాప్రత్యం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? అతి శ్రితా రూపం తయారైందండి. అతి పూర్వంలో ఉన్నటువంటి శృ ధాతు చేత తాప్రత్యం తీసుకొస్తే ఏమైపోయింది? తాకు అనుబంధం లోపం చేస్తే, అనుబంధం చేసి కలిపితే ఏమవుతుంది? అతి శ్రిత అయిపోయిందన్నమాట. అతి శ్రుత. ఇదేంటి? క్తాంత శబ్దం అంట. అంటే క్తా ప్రత్యయం అంతిమంలో ఉన్నటువంటి శబ్దం. క్తా ప్రత్యయము అంతిమంలో ఉన్నటువంటి శబ్దం అంట. అతి శ్రిత శబ్దం. ఓకేనా? అస్తు. ఇప్పుడు చూడండి, స్లైడ్ మార్చండి. ఇప్పుడు ఈ సందర్భంలో తాంత శబ్దంతో ఏమవుతుంది? ద్వితీయాంతం కాలవా సుబంధ సమాసం అవుతుందన్నమాట. ద్వితీయాంతం కాలవా సుబంతం. చూడండి ఇక్కడ సమాసం గమనించండి. ఈ తాంత శబ్దంతో కాలవాచి శబ్దం ఏంటి? అహన్ శబ్దం అండి. అతి శ్రిత. అహన్ అంటే అహన్ శబ్దం దినవాచ శబ్దం చెప్పా కదా. అతి శ్రిత అనే శబ్దము, అతిశ్రిత అనే తాంత శబ్దము అహన్ శబ్దంతో సమాసం అవుతుంది. అహన్ దినవాచకం చెప్పాను. అహన్ శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం? తత్పురుష సమాసం అవుతుంది చెప్పుకున్నాం. అక్కడ చెప్పిన విధంగానే ఇక్కడ విగ్రహవాక్యం చెప్పుకుంటున్నాం అన్నమాట. అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటాం. అహన్ అమ్ము ద్వితీయాంతం శబ్దం అండి. ఇక్కడ అహన్ అమ్ము అంటే మూల శబ్దం అహన్ శబ్దం చేత ద్వితీయ భక్తి ఏకవచనంలో అమ్ము తెచ్చుకున్నాం. ద్వితీయాంతం సుబంతం చెప్పాం కదా. ద్వితీయాంతం కాలవాసి సుబంతం అని చెప్పాం. ద్వితీయాంతం కాలవాసి సుబంతం అంటాం కాబట్టి ద్వితీయాంతం తీసుకున్నామట. అహన్ అమ్ము అతిశ్రిత జస్. అతిశ్రిత తాంత శబ్దం అంట. అతిశ్రితాహ జస్ ఇక్కడ బహువచనంలో ఉంది కాబట్టి అతిశ్రిత జస్ అని పెట్టుకున్నాం. అహన్ అమ్ము అతిశ్రిత జస్. ఇక్కడ ఈ సందర్భంలో ఈ అలౌకిక విగ్రహవాక్యంలో కాలాహ అనే సూత్రం మన ప్రకృతి సూత్రం చేత సమాసం చేసుకున్నాం. అహన్ అమ్ము అతిశ్రిత జస్సు. ఇది రెండింటి మధ్య సమాసం చేస్తే ఏ సమాసం అయింది? తత్పురుష సమాసం అయిపోయింది. అంటే అహన్ అమ్ము అతిశ్రిత జస్సు మొత్తం దీని మొత్తానికి తత్పురుష సమాసం పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాము? తత్పురుష సమాసం పేరు పెట్టాం. తత్పురుష సమాసం పేరు పెట్టగానే ఏమైపోయింది? కృతద్ధిత సమాసాశ్చ ప్రకారంగా ఇక్కడ ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టగానే సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా సుప్లుక్ చేసేస్తాం. ఏం చేస్తాము? సుప్లుక్ అంటే అమ్మ వెళ్ళిపోతుంది, జస్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? అహన్ అలాగే అతిశ్రుత మిగులుతాయన్నమాట. అహన్ అతిశ్రుత ఈ రెండు శబ్దాలు మిగులుతాయి. అహన్ అతిశ్రుత. ఇప్పుడు ఈ సందర్భంలో అహన్ అతిశ్రుత ఈ సందర్భంలో ఒక సూత్రం వస్తుంది మనకు. రోహు సుపి. ఏంటండి? రోహు సుపి. ఇదేమంటుందంటే అహన్లో ఉండే నకారానికి రేపం చేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? అహన్లో ఉండే నకారానికి రేపం చేస్తుంది అన్నమాట. అహన్లో ఉండే నకారానికి ఏం చేస్తుంది? రేపం చేస్తుంది. చూడండి, రోహ చూపుడు మీకు కనిపిస్తుంది.
చూడండి, రోహు సుపి చేస్తుంది. అహన్లో ఉండే నకారానికి అహన్ అంటున్నారా, ఆ నకార స్థానంలో రకారం వస్తుంది. నకార స్థానంలో ఏమొస్తుంది, రేపం వస్తుంది అన్నమాట. అందుకే అప్పుడు ఏమవుతుంది, రేపం వచ్చినప్పుడు అహన్ లో నకారానికి ఏమొచ్చింది, రేపం అంటే రకాల హలంతం వస్తుంది. ఏమొస్తుందండి, రకాల హలంతం వస్తుంది. ఇది స్లైడ్ తిప్పడం చూడండి, దాన్ని మార్చండి. సో అహన్లో ఉండే నకారానికి ఏమొచ్చింది, రేపం వచ్చింది అన్నమాట. ఏ సూత్రం ప్రకారం రోహు సుపి, రోహు అసుపి, సుప్పు లేకుంటేనా పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వపదంలో ఉన్నటువంటి అహన్లో ఉండే నకారానికి రేపం వస్తుంది అని చెప్పి సూత్రం చెప్పింది. అందుకే అహన్లో ఉండే నకారం రేపం అహర్ అయిపోయింది. అహర్ అతిశ్రిత, మొత్తం కలిపితే అహర్ అతిశ్రిత అయిపోయింది. రేపం హలంతం కాబట్టి పక్కన అతిశ్రిత యొక్క ఆకారము రేపన కలిస్తే అహర్ అతిశ్రిత అయిపోతుంది. అహర్ అతిశ్రిత. ఇప్పుడు మళ్ళా జస్ట్ తెచ్చుకునే బహువచనంలో ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా దీర్ఘం చేసుకొని ఋతు విసర్గం చేసుకుని సకాలంగా ఋతు విసర్గం చేసుకుంటే అహర్ అతిశ్రితాహ అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా. సో ముఖ్యంగా మనం సమాసం చేయగానే సుపులు చేసిన తర్వాత అహన్లో ఉండే నకారానికి ఏం చేశామండి, అహన్లో ఉండే నకారానికి రేపం చేశాం. అందుకే అహర్ అయిపోయింది. ఆ రేపం అనేది అతిశ్రితలో ఉండే ఆకలిస్తే అహర్ అతిశ్రిత. మరి జస్ తెచ్చుకొని జస్ అనుబంధం లోపం చేస్తే లశక్కవ తద్దితే లశక్కవ తద్దితే ప్రకారంగా జకార లశక్కవ తద్దితే కాదు చుట్టు ప్రకారంగా జకారానికి ఇత్సంజని పేరు పెడతాము. అప్పుడు అస్ మిగులుతుంది. అస్ మిగిలిగానే ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా అస్లో ఉండే ఆకారాన్ని పూర్వంలో కలిపేస్తే అహర్ అతిశ్రితస్ అయిపోయింది. అహర్ అతిశ్రితస్ అయిపోయింది. తర్వాత ఇక జస్ కానీ బహువచనంలోనే మనము అతిశ్రిత ప్రథమయో పూర్వసం దీర్ఘ ఏకాదశం అవుతుంది. ఓకే అండి. పూర్వసవం దీర్ఘ ఏక ప్రథమయో పూర్వసవన ప్రకారంగా అహర్ అతిశ్రిత ప్లస్ జస్ కా అస్ మిగులుతుంది. సో పూర్వవర్ణం ఏముంది, పూర్వంలో అకారం ఉంది కదా, దానికి ఆ అకారానికి సవరణ దీర్ఘ ఏకాదశం వస్తే పూర్వ అహర్ అతిశ్రితాస్ అయిపోయింది. అహర్ అతిశ్రితాస్. ఆ సకారానికి ఋతు విసర్గం చేసుకుంటే అహర్ అతిశ్రితాహ అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా. సో ముఖ్యంగా మనకు రోహ సుపి చేత నకారానికి రేపం చేసుకోవడమే. రేపం చేసి కలిపి రాస్తే అహర్ అతిశ్రిత జస్ కా అసమైంది. మళ్ళీ ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారం తిరిగి చేసుకుని అహర్ అతిశ్రితాస్, మళ్ళీ సకాల సత్సజురోహు కలవస అనేది విసర్జనీయ ప్రకారం విసర్జన చేసుకుంటే అహర్ అతిశ్రితాహ అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇసి ప్రకారం ఇదే విధంగా రాత్రి, అక్కడ అహన్ చెప్పి ఒక రాత్రి శబ్దం అంతే తేడా. రాత్రి అతిశ్రితాహ. ఇక్కడ అహన్లో నకారం ఉంది కాబట్టి నకార రేపు చేసుకుని అది కలిపి వేసాము. రాత్రి ఈకారం ఉంది, రాత్రి అతిశ్రితాహ. ఏంటండి, ఇక్కడ రాత్రి అమ్ము అతిశ్రిత జస్ పెట్టుకుంటామండి. రాత్రి అమ్ము అతిశ్రిత జస్. ఇక్కడ అహన్ అమ్ము అతిశ్రిత జస్ అని పెట్టుకున్నాం కదా, ఇక్కడ రాత్రి అమ్ము అతిశ్రిత జస్ పెట్టుకుంటాము. ఇక్కడ కూడా అదేవిధంగా కాలాహ అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది, సమాసం అవుతుంది. సమాసం చేయగానే ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకొని సుప్లుకు చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, రాత్రి అతిశ్రిత అలా వస్తుంది. రాత్రిలో ఉండే ఇకారానికి అతిలో ఉండే ఆకారం రెండింటి మధ్య ఈకో ఎనర్జీ ప్రకారం ప్రకారంగా ఎనాదేశం చేసినప్పుడు రాత్రి అతిశ్రిత అయిపోతుంది. ఇకారానికి యా చేస్తాము, యా హలంతా ఉంటుంది కాబట్టి రాత్రి అతిశ్రితాహ అలా వస్తుంది అన్నమాట. హలంతం వస్తుంది. ఇకారానికి మాత్రం యా హలంతం చేస్తాం. యా హలంతానికి పక్కన అతిలో ఉండే ఆగలిస్తే రాత్రి శ్రిత వస్తుంది. ఆ సమస్త పదం చేస్తాం. మళ్ళీ జస్ట్ తెచ్చుకుంటాం. బహువచనంలో జస్ట్ తెచ్చుకోవడానికి అనుబంధ లోపం చేస్తే అస్ మిగులుతుంది. ఇప్పుడు పైన చెప్పిన విధంగా ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా దీర్ఘం ఏకాదశం చేసుకొని
సకారానికి ఋతు విసర్గం చేసుకుంటే రాత్రి శ్రితాహ అనే రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ యనాదేశం ముఖ్యం. ఏంటండి ఇక్కడ అహంలో విధంగా నకారానికి రేపం చేసామో ఇక్కడ అలాంటి లేదు కాబట్టి ఇకారం ఉంది. ఈకి పక్కన అతిలో ఉండే ఆకి ఎనసంది ఇకో ఎనర్జీ ప్రకారంగా ఎక్కువ స్థానం ఏమైనా ఆదేశం చేస్తున్నా ఈ రకంగా రాత్రి శ్రితాహ అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? ఇది ఈ రకంగా మనం ఈ 2 ఉదాహరణ అర్థం చేసుకోవాలి. అస్తు ఇక్కడ కొన్ని ముఖ్యమైన బిందువు ఇచ్చాడు, ఇది గమనించండి. చహ ముహూర్త హోతే హే అంటే 6 ముహూర్తాలు ఉంటాయంట. చహ ముహూర్త హోతే హే జోకి క్రమశే చల్తే ఇవి క్రమంగా నడుస్తాయంట. 6 ముహూర్తాలు ఉంటాయి, ఇవి క్రమంగా నడుస్తుంటాయి. ఏంటి ఆ ముహూర్తం అంటే జిన్మే సే కుచ్ అహర్ దిన్మే అంటే ఇందులో కొన్ని ఏంటి దిన అంటే దినంలో జరిగేటువంటి జిన్మే సే కుచ్ కొన్ని ఏంటి దినంలో అంటే రోజులు అంటే పగలు దినమే అర్థాత్ అంటే ఉత్తరాయణమే చెల్తే కొన్నేమో ఉత్తరాయణంలో నడుస్తాయంట, కొన్ని దీన్ని బట్టి కొన్ని దక్షిణాలు నడుస్తాయంట. ఉత్తరాయణంలో నడుస్తాయి అంటే కొన్ని ముహూర్తాలు ఉత్తరాయణంలో నడుస్తాయి, కొన్ని ముహూర్తాలు దక్షిణాయనంలో నడుస్తాయి. ఇప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనం తెలుసు, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది, 6 నెలలు దక్షిణాయనం ఉంటుందని చెప్పి మనకు. ఓకేనా? ఇక్కడ ఉత్తరాయణమే చెల్తే తదా కూర్చు రాత్రిమే అంటే దక్షిణాయనంలో నడుస్తాయన్నమాట ముహూర్తాలు. కొన్ని ఉత్తరాయణంలో ఉంటాయి, కొన్ని దక్షిణాయనంలో ఉంటాయి. ఈ 6 ముహూర్తాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఉనకా उत्तरायण में ही या दक्षिणायन में ही एक साथ चलना कभी नहीं हो पाता అంటే ఈ మొత్తం ఉత్తరాయణంలో నడవాలి లేదా దక్షిణాయనంలో ఈ ముహూర్తాలు నడవాలి అలా ఎప్పుడు సంభవం కాదంట. అంటే ఉత్తరాయణంలో నడిచే ముహూర్తాలు ఏవైతే ఉత్తరాయణంలో నడుస్తాయి, దక్షిణాయనంలో ఉండే ముహూర్తాలు ఏవైతే దక్షిణాయనంలో నడుస్తాయి. ఈ 2 ఎప్పుడు కూడా అత్యంత సంయోగం కావు. అందుకే అత్యంత సంయోగం లేదని చెప్పి ఇక్కడ చెప్పుకుంటామట. उत्तरायण में ही या दक्षिणायन में ही एक साथ चलना कभी नहीं हो पाता. ఒకేసారి కలవడం సంభవం కాదు. అతః అత్యంత సంయోగ హై అనత్యంత సంయోగ. అందుకే అత్యంత సంయోగం కాదు. అంటే అత్యంత సంయోగం అంటే ఇప్పుడు మొత్తం 6 ముహూర్తాలు చెప్పాము. ఒకవేళ 6 ముహూర్తాలన్నీ కూడా ఉత్తరాయణంలో వస్తాయనుకోండి, అవి అత్యంత సంయోగం కలిసిపోయాయని చెప్పుకోవచ్చు. లేదా 6 ముహూర్తాలు దక్షిణాయనంలో వచ్చాయనుకోండి, పూర్తి కలిసిపోయాయనుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, కొన్నేమో దక్షిణాయనంలోనే ఉంటాయి ముహూర్తాలు, కొన్నేమో ఉత్తరాయణంలోనే ఉంటాయి. అంటే ఉత్తరాయణంలో ఉండే ముహూర్తాలు దక్షిణాయనంలో కానీ, దక్షిణాయనంలో ఉండేటువంటి ముహూర్తం ఉత్తరాయణంలో కానీ ఎప్పుడు కలవదన్నమాట. అందుకే పరస్పరం ఒకదానికి అత్యంత సంయోగంగా లేవు, అత్యంత కలిసిమెలిసి లేవు, అత్యంతంగా కలిసిమెలిసి లేవు. అందుకే అనత్యంత సంయోగము అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. మా సూత్రం ఇదే కదా, అనత్యంత అంటే సంయోగం, అత్యంత సంయోగం లేదు, అత్యంత దగ్గరగా లేవు అనమాట. ఓకే, అస్తు. అందుకే ఇక్కడ अनत्यंत संयोग है. अहर अतिश्रिताः का अर्थ उत्तरायण को उल्लंघन किया ऐसा है. ఇక్కడ అహర్ అతిశ్రిత అంటే అహర్ దినవాచకాన్ని, అతిశ్రిత అంటే ఉల్లంఘించింది, అంటే ఉల్లంఘించబడింది, దినాన్ని ఉల్లంఘించబడింది అని అర్థం ఇక్కడ. తో ఉత్తరాయణకు ఉల్లంఘన కియా ఐసా హై అంటే ఉత్తరాయణ కాలం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించి చేయబడింది లేదా అలాంటి ముహూర్తంలో, అంటే ఉత్తరాయణ కాలం అతిక్రమించి అది దక్షిణాకాలం ఏదైతే ఉందో ఆ కాలంలో అని అర్థం చేసుకోవాలి. అంటే ఉల్లంఘించడం, ఉత్తరాయణాన్ని ఉల్లంఘించడం అంటే ఉంది దక్షిణాయనంలోకి ప్రవేశించడం అని అర్థం చేసుకుంటామట. అలాగే రాత్రి అతిశ్రితాహ అర్థ అన్నప్పుడు రాత్రిని ఉల్లంఘించబడింది అని చెప్పామనుకోండి, దక్షిణాయనం ఉల్లంఘించబడింది అంటే దక్షిణాయనం చేయకుండా దక్షిణ అతిక్రమించామనుకోండి మళ్ళీ ఉత్తరాయణంలోకి వస్తుంది. అంటే ఇక్కడ ఉత్తరాయణం అంటే పగలుగా భావించబడింది, దక్షిణాయనం అంటే రాత్రిగా భావించబడింది. ఎందుకంటే ఉత్తరాయణం అనేది ప్రకాశకానికి ద్యోతము, దక్షిణం అనేది అంధకారానికి ద్యోతకం అండి. అంటే సంసార బంధనం ఉంటుంది. దక్షిణాయనం ప్రకారంగా మృత్యు కలుగుతుంది, దక్షిణాయంలో ఏదైతే మృత్యు కలుగుతుందో వారు మళ్ళీ జన్మ ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో ఏదైతే మృత్యు ఉంటుందో వారికి జన్మ అంటూ ఉండదంట అన్నమాట. అంటే ఆ కాలంలో ఉత్తరాయణ కాలంలో దేహత్యాగం చేస్తారు స్వయంగా, అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది, అంటే ప్రకాశ స్థితి కలుగుతుంది, ఆనంద స్థితి కలుగుతుంది. అందుకే భీష్మ పితామహుడు ఉత్తరాయణ కాలం దక్షిణాకాలం అయిపోయేంత వరకు అలాగే ఉండి ఉత్తరాయణ కాలం వచ్చినప్పుడు దేహాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయామంట. ఎందుకంటే అంత అఖండ బ్రహ్మచారి కాబట్టి ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. అంటే ఆయన ప్రాణం ఎప్పుడు వదులుకోవాలంటే అప్పుడు వదులుకోవచ్చు అంట. ఇంత కఠోరంగా శిక్షించబడినప్పటికీ, బాణాలతో ఆఘాతం చేయబడినప్పటికీ కూడా ప్రాణాలు వదలలేదన్నమాట. ఆయన తెలుసు అంట ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, మృత్యు అనేది ఆయన జయించగలిగాడనమాట. కాబట్టి ఆ మృత్యు శయ్య మీద పడుకొని కూడా ఉత్తరాయణ కాలం వచ్చినప్పుడు అప్పుడు దేహత్యాగం చేసి ఆయన ప్రకాశ, అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఉంది, అంటే ఉత్తరాయణలో దేహాన్ని త్యాగం చేశాడు. అందుకే ప్రకాశ లోకానికి వెళ్ళాడు. దినం అంటే ప్రకాశం ఉంటుంది కదా, అంటే ప్రకాశం వైపు అంటే మోక్షం వైపు, ముక్తి వైపు, అంటే
పరమాత్మ యొక్క ప్రకాశం వైపు వెళ్తారు. ఎవరైతే దక్షిణాయనంలో వెళ్తారో వారు దాదాపుగా అంటే ప్రేయ మార్గంలో ఉంటారు. ఉత్తరాయణం అంటే శ్రేయ మార్గము, దక్షిణాయనం అంటే ప్రేయ మార్గం, అంటే సంసార బంధనం ఉంటుంది అన్నమాట. అస్తు. వీటికి ఈ వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎక్కడైతే దినాన్ని అతిక్రమించబడిందో అక్కడ ఉల్లంఘన చేయబడిందో అప్పుడు ఆ దక్షిణానికి వెలుస్తారు. దక్షిణాన్ని ఉల్లంఘించినప్పుడు ఉత్తరానికి ప్రవేశిస్తారు. ఈ రకంగా వీటి మధ్య పరస్పరం అత్యంత సంయోగం లేదు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి అత్యంత సంయోగ హోనే పరుతో అగ్లే సూత్రుడు అత్యంత సంయోగేచ అనే సూత్రం చేత సమాసం అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ ఒకవేళ అత్యంత సంయోగం కలిసిమెలిసిపోయాయి అనుకోండి, అప్పుడు మనం ముందు చెప్పుకోవే సూత్రం ప్రకారంగా అక్కడ అత్యంత సంయోగేచ అనే సూత్రం ప్రకారం మనం ఆ రకంగా వేరే విధంగా చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ అత్యంత సంయోగం లేదు అని చెప్పడం కోసం ఈ రకంగా చెప్పబడింది. ఓకే, అవి ముహూర్తాలు ఇక్కడ ఏం చెప్పలేదు. ఓకే, 6 ముహూర్తాలు ఉంటాయి. అవి 6 ముహూర్తాలు కొన్ని దక్షిణాంలో నడుస్తాయి, కొన్ని ఉత్తరాయణంలో నడుస్తాయి అని చెప్పి చెప్పబడింది. అదే సందర్భం బట్టి మనకు తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నామండి. అస్తు. నెక్స్ట్ ఉదాహరణ ఇచ్చారంటే ఇక్కడ రాత్రి సంక్రాంత. ఇక్కడ ఏమైనా సందేహం ఉందని మీకు? ఓకే, చూడండి. రాత్రి సంక్రాంత అంటే దక్షిణానికో పాదకి, అంటే రాత్రి సంక్రమించమంటే అతిక్రమం చేసామంట. రాత్రి సంక్రాంత సమ్యక్ క్రాంత అంటే రాత్రిని అంటే అతిక్రమించబడింది, అంటే ఉత్తరాయణంలోకి ప్రవేశించబడింది అని అర్థం. ఓకే, అందుకే దక్షిణానికో పాదకి మనకు 6 నెలలు దక్షిణాయనం 6 నెలలు ఉత్తరాయణం చెప్పాం కదా, అట్లా దక్షిణాన్ని ఉల్లంఘించాలంటే అతిక్రమించాడు, దాటుకున్నాడు అనమాట. అంటే దక్షిణ అయిపోయింది, వారిని రాత్రి సంక్రాంత అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఈ శబ్దం ఎలా తయారైంది, రూపసిద్ధి ఎలా వచ్చిందంటే సమ్ పూర్వకు క్రము ధాతు, క్రము పాద విక్షేపే ధాతు అండి. సంక్రాంత శబ్దంలో ఎలా తయారు, సమ్ ఉపసర్గం ఉంది, క్రము ధాతు ఉంది. ఆ సమ్ ఉపసర్గంలో ఉన్నటువంటి క్రము ధాతు చేత క్తా ప్రతిని తీసుకొచ్చాము. ఏం తీసుకొచ్చాము? క్తా. అందుకే సంపూర్వ క్రము పాద విక్షేపే ధాతు చేత క్తా ప్రతి తీసుకొచ్చినప్పుడు ఏమైంది? సం క్రమ్ తా. క్రము ధాతు క్రముక అనుబంధ లోపం చేస్తే క్రమ్ మిగులుతుంది. క్రము ధాతుకి ఉపదేశే అజనునాశిక ఎత్తు ప్రకారంగా అనుబంధ లోపం చేస్తే అవుతుంది, క్రమ్ మిగులుతుంది అన్నమాట. తర్వాత తా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తా మిగులుతుంది. అందుకే సం క్రమ్ తా. ఇది తా ప్రత్యాంత శబ్దం అంట. సంక్రాంత అయిపోయింది. దీన్ని కలిపితే ఏమవుతుంది? యస్య విభాష ప్రకారంగా ముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఇటు క్రము ధాతుకి అంటే తా ప్రత్యానికి ముందు ఇటు ఆగం ప్రాప్తం అవుతుంటే దానికి నిషేధం అనేది యస్య విభాష ప్రకారం నిషేధించబడుతుంది. ఆది ధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా ఇటు ఆగం ప్రాప్తం అవుతుంటే యస్య విభాష అనే సూత్రం వచ్చి ఇటు నిషేధిస్తుంది. అప్పుడు అనునాసికస్య క్విజ్జలోహ కింగితి ప్రకారంగా అనునాసికస్య క్విజ్జలోహ కింగితి అనే సూత్రం ప్రకారంగా అనునాసికాంత అంగానికి, అనునాసికాంత అంగం ఏంటి ఇక్కడ? సమ్ అనేది అనునాసికాంత అంగం అండి. సమ్ క్రమంలో క్రమం ఉంది కూడా, క్రమం కూడా మకారం ఉంది, అంటే అంగం అనమాట. తా ప్రత్యయం పక్కన ఉంటే పూర్వమవుతుంది, అంగం అయిపోతుంది. ఎటువంటి అంగము? అనునాసికం అంత్యంలో ఉన్నటువంటి అంగం. ఏంటి? అనునాసిక వర్ణము అంత్యంలో ఉన్నటువంటి అంగం అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పండి, అనునాసికాంత అంగకో अंग क्रम को दीर्घ होकर సంక్రాంత అయిపోయినమాట. సో ఇక్కడ సములో ఉండే మకారానికి దీర్ఘం చేస్తే ఏమవుతుంది? ఇది క్రమ్ ధాతు అనునాసికాంత అంగము. ఈ అనునాసికాంత అంగానికి అనునాసికస్య క్విజ్జలో కింగితి అనే సూత్రం ప్రకారంగా అంగుకో అంగక్రమకో దీర్ఘ అయిపోయింది. అంటే ఇప్పుడు సంక్రమ్ ఉంది కదా, క్రములో ఉండే క్రాలో ఉండే ఆకారం దీర్ఘం చేసాము, అందుకే సంక్రామ్ అయిపోయింది. ఏమైపోయింది? సంక్రామ్. ఇక్కడ సమ్లో ఉండే మోనుస్వార ప్రకారంగా అనుస్వారం అయిపోతుంది, సంక్రమ్ అయిపోయింది. ఆ సంక్రమంలో క్రాలో ఉండే ఆకారానికి దీర్ఘం చేసి సంక్రామ్ అయిపోయింది. సంక్రామ్ త సంక్రామ్ త అలా వస్తుందన్నమాట. సంక్రామ్ త సంక్రామ్ త. ఇప్పుడు ఈ స్థితిలో నశ్చ పదాంతస్య జలి, నశ్చ అపదాంతస్య జలి, అదేవిధంగా అనుస్వారస్య ఈ పరసవర్ణ ప్రకారంగా మకారానికేమో ఇక్కడ మనుస్వరం చెప్పాను, నశ్చ పదాంతస్య జలి ప్రకారంగా మకారానికే నకారం అయిపోతుంది.
మకారానికి నకారం అయిపోతుంది. అందుకే సంక్రామ్ అంటే సంక్రామ్ అని చెప్పాం కదా. క్రామ్ సములో ఉండే మకారానికి ఏమో అనుస్వారం అయిపోయింది. క్రమ ధాతులో మకారం ఉంది కదా, ఆ మకారానికి ముందు దీర్ఘం చేసుకున్నాం. అనునాసిక క్రిజ్యలో కింగితి ప్రకారం. అందుకే సంక్రామ్ అయిపోయింది. సంక్రామ్ తా. ఈ తా ప్రత్యయం పక్కన ఉంటే క్రామ్లో ఉండే మకారం ఉంది కదా, దానికి నకారం చేసాం. ఏం చేసామండి, దానికి నకారం వచ్చేసింది అన్నమాట. అందుకేమైపోయింది ఇక్కడ చూడండి, అనునాసికస్య క్విజ్జలో కింగితి. అనునాసికాంతస్య అంగస్య ఉపదాయాః దీర్ఘో భవతి క్వి ప్రత్యయ పరతః జలాదో కింగితి ప్రత్యయ పరతః. ఇక్కడ మన క్వి ప్రత్యయం లేదు కానీ జలాది కిత్ ప్రత్యయం ఉందన్నమాట. అందుకే అనునాసికాంతంగం సంక్రమ్. క్రమంలో మకారం అనునాసిక కాబట్టి అనునాసికాంత అంగానికి ఉపదాకు. ఉపదా అంటే అంతిమ అక్షరానికి ముందు అక్షరాన్ని ఉపదా అంటాం. అంటే క్రమ్ మకారానికి ముందే ఉంది, మకారానికి క్రాలో ఉండే అకారం, ఆ ఉపదాకి దీర్ఘం చేశాం. అందుకే అకారానికి దీర్ఘం అవుతుంది ఆ అయిపోయింది. అందుకే సంక్రామ్ అయిపోయింది. ఓకేనా, అస్తు. తో సంక్రామ్ దీర్ఘం చేసిన తర్వాత ఇక్కడ అనుస్వార శేయి పరసవర్ణ ప్రకారంగా అనుస్వార శేయి ఆ మకారానికి ఏం చేసాము, నకారం అయిపోయింది అన్నమాట. మకారానికే నకారం అయిపోయింది కాబట్టి సంక్రాంతి అయిపోయింది అనమాట. అప్పుడు ఏమైపోయింది, మకారానికి నకారం చేస్తే అయిపోయింది సంక్రాంత్. సంక్రామ్ అనేది సంక్రాంత్ అయిపోయింది. పక్కన తా ఉంది కదా, తా ప్రత్యయము కలిపి సంక్రాంతి అయిపోయింది అనమాట. సంక్రాంతి శబ్దం ఈ రకంగా శబ్దం అంటే తా ప్రత్యయ శబ్దం ఈ రకంగా తయారైంది. ఈ ఇప్పుడు తా ప్రత్యయ శబ్దంతో రాత్రి శబ్దానికి సమాసం చేస్తామట. తా ప్రత్యాంత శబ్దంతో రాత్రి అనే శబ్దాన్ని సమాసం చేస్తే రాత్రి సంక్రాంత అయిపోతుంది. మరి జస్ తెచ్చుకొని జస్ అనుబంధం లోపిస్తే అసిమూలుతుంది. ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారం దీర్ఘం చేసుకుంటే సంక్రాంత అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అది చెప్పి అబ్బు ఇక్కడ తాంత శబ్దం ఉంది. ఈ తాంత శబ్దం కాలవాచి ఏంటి, రాత్రి శబ్దం. కాలవాచి రాత్రి శబ్దానికి తాంత శబ్దంతో సమాసం చేసినప్పుడు మనకేమవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది. తర్వాత ఆ ప్రాథమిక సంధ్య సుప్లుకు చేసుకొని రాత్రి సంక్రాంత జస్, రాత్రి సంక్రాంత అస్, రాత్రి సంక్రాంతాస్ ఋతు విసర్గం చేసుకుంటే రాత్రి సంక్రాంత అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా. ఇక్కడ రాత్రి సంక్రాంత అని అత్యంత సంయోగం కాదు, అనత్యంత అంటే అత్యంత సంయోగం లేదు. అందుకే అనత్యంత సంయోగ పూర్వతుడు ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పబడింది. అందుకే ఇక్కడ కొంచెం విశేషం అంటూ ఏం లేదని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ విశేషం కూడా ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఓకేనా. తో ఇక్కడ మనకు సంక్రాంత శబ్దం ఎలా తయారైంది, ముందు తా ప్రత్యయ శబ్దం ఎలా తయారు చూపించబడింది. ఉపసర్గం తీసుకున్నాం, క్రమ ధాతు చేత మనకు ఉపదాక దీర్ఘం చేసుకున్నాము. నకారానికి మకారానికి అనుస్వారం మకారానికి నకారం చేసుకుని సంక్రాంత శబ్దం తయారు చేసుకున్నామండి. ఓకేనా. అలాగే సేమ్ ఇదే విధంగానే మాస ప్రమిత శబ్దం ఉంటుంది. మాస ప్రమితలో మాస కాలవాసి శబ్దం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ప్రమిత శబ్దం ఎలా తయారైందంటే ప్రా పూర్వకు మాంగ మాన్య ధాతు అంట. ప్రా ఉపసర్గం ఉంటుంది, మాంగ్ మానే అనే అర్థంలో మాంగ్ మానే, మాంగ ధాతు, మానే దాని యొక్క మీనింగ్. తో మాంగ్ మానే ధాతు చేత ఏమొచ్చింది, ఆది కర్మణిక్త కర్తరిచ అనే సూత్రం ప్రకారంగా ఆది కర్మణిక్త కర్తరిచ సూత్రం ప్రకారంగా అక్కడ సామాన్య తాపత్యం వచ్చిన పైన ఇక్కడేమో ఆది కర్మని, ఆది కర్మ మొట్టమొదటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మార్థంలో కర్తని చెప్పడం కోసం కర్తరి తా ప్రత్యయ భవతి. ఆది కర్మణిక్త కర్తరిచ సూత్రం ప్రకారంగా కర్తలో తా ప్రత్యయం వస్తుంది. కర్తలో తా ప్రత్యయం వచ్చి కర్త తా ప్రత్యయం వచ్చి ఏమవుతుంది, ప్రా మా త అంటే మాంగ ధాతుకు అనుబంధం లోపం చేస్తే ఇంకా అకారం వెళ్ళిపోతుంది. హలంత్యం ప్రకారం ఇతి సంధ్య తస్య లోప ఆదర్శనం లోపం చేస్తే అప్పుడు మా వెళ్తుంది. ప్రా ఉపసర్గం మా ధాతు పక్కన తా ప్రత్యయం వచ్చింది. తా ప్రత్యయం ఎలా వచ్చింది, ఆది కర్మనిక్త కర్తరిచ్చే ప్రకారం తా ప్రత్యయం తీసుకొచ్చాం. ప్రా మా త. ఇప్పుడు ఈ స్థితిలో ద్యతి స్యతి మా స్థామితి కితి అనే సూత్రం ప్రకారంగా ద్యతి స్యతి మా స్థామితి కితి అనే సూత్రం ప్రకారం అయిపోయింది. ఈ సూత్రం ప్రకారంగా మాలో ఉండే ఆకారానికి దీర్ఘాకారం మా అంటారా, మాలో ఉండే దీర్ఘ ఆకారానికి ఈకారం వచ్చిందండి. మాలో ఉన్నటువంటి దీర్ఘ ఆకారంకు మాంగ ధాతు కదా,
మాంగ్ ధాతులో మా దీర్ఘం ఉంది. ఆ దీర్ఘ ఆకారమునకు హ్రస్వ ఇకారం వచ్చింది. ఏమొచ్చింది? హ్రస్వ ఇకారం వచ్చింది. అందుకే ప్రమిత అయిపోయింది. చూడండి, ద్యతి స్యతి స్థామితి కితి, ద్యతి స్యతి మాస్థామితి కితి అనే సూత్రం ప్రకారంగా. చూడండి, ఇక్కడ అర్థం వచ్చేసి అవఖండనే, దో అవఖండనే షో అంతఃకర్మని అర్థం చెప్తున్నాడు. అర్థ దో అవఖండనే షో అంతఃకర్మని మా ధాతు స్థా ధాతు ఇది ఏతేషాం అంగానాం ఇకారాదేశో భవతి. అంటే దా ధాతు కావచ్చు, షో ధాతు కావచ్చు, లేదా మా ధాతు కావచ్చు, స్థా ధాతు కావచ్చు. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకి ఏ ధాతు ఉంది? మా ధాతు ఉందండి. మాంగ్ ధాతు కదా, మాంగికి అనుబంధం లోపిస్తే ఏమవుతుంది? మా మిగిలింది. ఇక్కడ అదే అనుబంధం లోపం చేసిన ధాతు తీసుకోబడింది ఇక్కడ. సో మా ధాతులో ఉండే ఆకారంకి ఇది ఏతేషం అంగానం ఆకారాదేశో భవతి. ఎప్పుడు తకారాదో కితి ప్రత్యయ పరత. తా ప్రత్యయం ఉంది కదా, ఆ తకారం ఉంది ఆదిలో, ప్లస్ కిత్తు కూడా. తా ప్రత్యయం కకార ఇతి చేశాం కదా, తాలో కకారానికి ఇతి చేశాం కాబట్టి కిత్తు ప్రత్యయం కూడా అది తకారం ఆదిలో ఉంది. సో ఇటువంటి అన్ని కండిషన్లు ఉన్నటువంటి తకారం ఆదిలో ఉండాలి, అది కిత్తు ప్రత్యయమే ఉండాలి, ముందు మా ధాతు గానీ స్థా ధాతుగా ఉండాలి. ఇక్కడ మనకు స్థా ధాతులే మా ధాతు ఉంది. అప్పుడు అటువంటిప్పుడు ఆ మాలో ఉండేటువంటి ఆకారానికి ఇకారం ఆదేశం చేసుకుంటే ఏమవుతుంది? మీ అయిపోతుంది. ఓకేనా? స్లైడ్ మార్చు. అందుకే మీ అయిపోయింది ఇక్కడ. సో మా ప్రమిత అయిపోయింది. ఇప్పుడు ప్రమిత వచ్చేసింది, మనకు ప్రమిత రూపం తయారైపోయింది. ఊరిక ద్యతిస్యతి మాస్తామితి కితి ప్రకారంగా మాంగ్ మా ధాతులో ఉండే దీర్ఘానికి ఇకారం చేస్తే మీ వచ్చేసిందండి. ఓకేనా? ప్రమిత శబ్దం వచ్చేసింది అన్నమాట. కాబట్టి ప్రమిత శబ్దం వచ్చేసింది. ఇది తా ప్రత్యయ శబ్దం అన్నమాట. ఇప్పుడు ఈ తా ప్రత్యయ శబ్దము మాస అనే శబ్దంతో సమాసం అవుతుంది. మాస శబ్దము ఈ తా ప్రత్యయం ప్రమిత శబ్దంతో సమాసం అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ మాస అమ్మో ద్వితీయాంత శబ్దం కదా, మాస అమ్మో ప్రమితాసు. పైన కూడా మా రాత్రిసు అని చెప్పి కదా, ఇక్కడ తాంత శబ్దంతో కాలవాచి తాసు రాత్రి అమ్మో సంక్రాంతస్సు. ఇక్కడ కూడా మాస అమ్ము ప్రమితాసు. ఇక్కడ అలౌకిక విగ్రహకి రెక్కన పెట్టుకుంటాము. మాస అమ్ము ప్రమితాసు. ఈ సందర్భంలో ఈ స్థితిలో మనకి ఏమవుతుంది? మన ప్రకృతం కాలాహ అనే సూత్రం సమాసం చేసుకుంటాము. సమాసం చేసుకొని సుప్లుకు చేసుకుంటాము. మాస అమ్ము ప్రమితాసులో ఉండేటువంటి అమ్మ వెళ్ళిపోతుంది, సు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మాస ప్రమిత అలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ స్థితిలో మాస ప్రమిత మన సమస్త పదం చేత సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకొని న్యాయ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సుకి శస్త్రశోధు కరవసాన్యోధు విసర్జనీయ ప్రకారంగా విసర్గం చేసుకుంటే గిన మాస ప్రమిత అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? మాస ప్రమిత. అది ఇక్కడ మాస ప్రమిత చంద్రమాహ. చంద్రమా దాని విశేషణం అంట. మాస ప్రమిత చంద్రమాహ, మాస ప్రమిత చంద్రమాహ. అంటే ప్రతిపదికే చంద్రమానే, అంటే ప్రతిపదం యొక్క చంద్రమ, ప్రతిపదంలో ఏదైతే చంద్రమ కనిపిస్తుందో మాస్కో బనాతా హై. అంటే ఆ ప్రతిపదంలో వచ్చిన చంద్రమ అయితే ఉందో అంటే మాసాన్ని అంటే చంద్రుని యొక్క రూపాన్ని ఆకృతి పెంచుతూ పోతుందండి. అక్కడి నుంచి ప్రతిపదం నుంచి అది శుక్లపక్షంలో పెరుగుతూ పోవడం, కృష్ణపక్షం తగ్గుతూ రావడం అంటే ప్రకాశక్తి చంద్రమ యొక్క స్థితి అనేది ఏమవుతుంది? ప్రకాశం దక్షిణాయంలో అంటే కృష్ణపక్షంలో తగ్గడము, ప్రకాశం తగ్గుతూ వెళ్ళడము, ఒక కళ తగ్గుతూ వెళ్ళడము. అదే శుక్లపక్షంలో అయితే ప్రకాశం యొక్క స్థితి ఒక కళ పెంచుకుంటూ వెళ్ళడం అనేది కనిపిస్తుంది అంట మనకు. ఓకేనా? ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. సో మాస ప్రమిత చంద్రమాహ అనే రూపం వచ్చేసింది. మాస ప్రమిత చంద్రమాక అర్థం ఏంటంటే ప్రతిపద యొక్క చంద్రమ అనేది మాసాన్ని తయారు చేస్తుంది, క్రమంగా మాసాన్ని పెంచుతుంది, మాసం ప్రారంభం అవుతుంది చెప్పడంలో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. इसी प्रकार यहाँ मास के एक देश प्रतिपदिका चंद्रमा के साथ योग दिखाया गया है, ना कि पूरे मास का या मास का. అందుకే అనత్యంత సంయోగం. ఇక్కడ కూడా మాసం అంటే పూర్తిగా మాసాన్ని పూర్తిగా చూపించలేదు. అంటే మాసం యొక్క ఒక ప్రతిపద ఒక దినాన్ని చూపించాడు. ప్రతిపదం యొక్క ఒక రోజు, ప్రతిపద అంటే ఒక రోజే కదా, మొత్తం పూర్తిగా 15 రోజులు మనం చూపించడం లేదన్నమాట. అందుకే అత్యంత సంయోగం లేదు ఇక్కడ. మాస ప్రమితలో అత్యంత సంయోగం ఇది, అనత్యంత సంయోగం అని చెప్పి చెప్పబడింది. సో మొత్తానికి ఇక్కడ మనకి ఏంటంటే అర్థం కన్నా
సమాసం ఎలా ప్రమిత అనే తాంత శబ్దంతో మాస అనే శబ్దానికి సమాసం చేశాము. సమాసం చేసి కలిపితే మాస ప్రమిత అనే శబ్దం తయారైంది. మళ్ళీ జ్ఞా ప్రాతిపదిక అధికారాన్ని విస్తరించుకుని ఋత్వ విసర్గం చేసుకుంటే మాస ప్రమిత అనే రూపం సిద్ధించింది. ఇక్కడ ప్రతిపదకే చంద్రమ అంటున్నాం కాబట్టి ప్రతిపద యొక్క చంద్రమ ఇక్కడ ఒకటే అంశం తీసుకున్నాం కాబట్టి పూర్తిగా తీసుకునేది కాబట్టి అత్యంత సంయోగం లేదు, అనత్యంత సంయోగం ఉందని చెప్పి ఉంది కాబట్టి మనకి ఈ సూత్రం ప్రకారం సమాసం చేసుకొని మనం మాస ప్రమిత అనే రూపం సిద్ధింపజేసుకున్నామండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. రూపసిద్ధుడు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, ఇక్కడ ప్రతిపద అంటే పాడ్యమి తేదీ నుంచి మొదలవుతుందండి, అంతే కదా? ప్రతిపద అంటే పాడ్యమే కదా? చెప్పండి. ప్రతిపద అంటే పాడ్యమి తేదీ నుంచి మాసం ప్రారంభం అవుతుందని అర్థం కదా? అవునండి, అక్కడి స్టార్ట్ అవుతుంది. ప్రతిపద నుంచి మాసం స్టార్ట్ అవుతుంది. పూర్తిగా చెప్పలేమట, అదే పూర్తి చెప్పి అత్యంత సంయోగంగా ఉండేది చెప్పవచ్చు, సంయోగం లేని చెప్పడం. ప్రతిపద మాసం స్టార్ట్ అవుతుంది చెప్పడంలో. జీ అస్తువా మహోదయ. అస్తు మహోదయ, జీ చెప్పండి. ఈ భగవద్గీత 8వ అధ్యాయంలో 18వ శ్లోకంలో అహన్ శబ్దానికి సృష్టి అనే అర్థంలో వాడారు మహోదయ. అది సృష్టి అర్థంలో వాడేదా? సృష్టి, అవునండి. అది 8వ అధ్యాయం 18వ శ్లోకంలో అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాహ ప్రభవంత్యహ రాగమే అని వాడారు. ప్రభవంత్యహ రాగమే అంటే ఈ సృష్టి అంతా పుట్టటము, అది పెరగటము, కొన్నాళ్ళు ఉండటము, తర్వాత మళ్ళీ లయం అయ్యే వరకు దాన్ని అంతా కూడా ఈ అహన్ అనే శబ్దంతో వ్యవహరిస్తామని చెప్పారండి అక్కడ. అలాగే రాత్రి అంటే అర్థం ఏం చెప్తున్నారంటే రాత్ర్యాగమే ప్రలీయంతే, అది మళ్ళీ లయం అయిపోయేదాన్ని రాత్రి అనేదానిగా వ్యవహరిస్తాము అని చెప్పి తత్రైవ అవ్యక్త అవ్యక్తంలోకి సృష్టి అంతా కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోయినప్పుడు రాత్రి అని వాడతాము అని చెప్పి ఆ 8వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పారు. రాత్రి ప్రళయం అయిపోతుంది, దినంలో అది ప్రకాశిస్తుంది అని చెప్పి దాని అర్థంలో ఆ సృష్టి అంతా ఉండేదాన్ని అంతా కూడా అహన్ అనే శబ్దంతో చెప్పారు. అహన్ శబ్దాన్ని దినవాచక శబ్దం, అదే అహన్ దినవాచకంలో చెప్పబడి ప్రళయం అవుతుంది అంటే అంధకాలం వస్తుంది, అది ప్రళయ స్థితి అంటే రాత్రి శబ్దం చెప్పబడింది. అది తాత్పర్యం. మహోదయ, అక్కడ అది బ్రహ్మ యొక్క పగటి కాలము, బ్రహ్మ యొక్క రాత్రి కాలము అవుతుంది. ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఏదైతే ఉందో సృష్టి కాలం అంతా ఇప్పుడు అంతా బ్రహ్మకాలము, ప్రళయకాలం అంతా రాత్రి అంటే బ్రహ్మ యొక్క బ్రహ్మకి ఒక పగలలో సృష్టి అంతా ఉంటుంది, రాత్రి అవగానే మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, ఆయనలోకి అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఎంతైతే పగులు రాత్రి 12 గంటలు, పగులు 12 గంటలు అంటున్నా, ప్రళయకాలం కూడా అంతే ఉంటుంది. ఎంత పగటి కాలం ఎంతైతే ఉందో సృష్టి కాలము, బ్రహ్మ యొక్క సృష్టి కాలం అంతే ప్రళయకాలం కూడా ఉంటుంది. అది ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఉత్తరాయణం దక్షిణాయనం గురించి ఏం చెప్పారంటే ఇది దీంట్లో ఉందండి. ఇది 8వ అధ్యాయంలోనే 24వ శ్లోకంలో ఉత్తరాయణం అంటే చెప్తున్నారు, దానికి విశేషణాలు చెప్తున్నారు. ఉత్తరాయణానికి ఏంటి విశేషణాలు అంటే అగ్ని ఒక విశేషణము, జ్యోతి అనేది ఒక విశేషణము, అహన్ అనేది ఒక విశేషణము, శుక్ల, ఈ 4 ఉత్తరాయణాన్ని చెప్పడానికి వాడతాము అని చెప్పి చెప్తున్నారు. ఉత్తరాయణం షణ్మాస ఉత్తరాయణం, షణ్మాస ఉత్తరాయణం 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఈ 4 దానికి ఉత్తరాయణానికి విశేషణాలు అని చెప్పారు. ఈ ఉత్తరాయణంలో ఎవరైతే మరణిస్తారో తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన, వాళ్ళు అక్కడ పరమపదాన్ని చేరుకుంటారు. ఈ ఉత్తరాయణంలో శుక్లపక్ష ఉత్తరాయణంలో ఎవరైతే ఇది వాళ్ళు స్వర్గస్థులైతే వాళ్ళు పరమపదం చేరుకుంటారు. అలాగే 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దక్షిణాయనం గురించి ఏం చెప్తున్నారంటే దీని విశేషణాలు ధూమః రాత్రి, కృష్ణ, ఈ 3 ఏమో దక్షిణాయనానికి విశేషణాలు. ఈ ఎవరైతే ఈ కాలంలో చనిపోతారో వాళ్ళు మాత్రము
మళ్ళీ జన్మ తీసుకునే దానికే వస్తారు అని చెప్పి చెప్తున్నాడు. ఈ జీ, జీ, విధంగా అవునండి. ఆ, ఈ విధంగా అహన్ రాత్రి వాటికి ఈ భగవద్గీతలో ఈ విధంగా శ్లోకాలు చెప్పడం జరిగింది మహోదయ. జీ, జీ, అదే తాత్పర్యం కూడా మనకు అదే చెప్పుకున్నామండి. ఇప్పుడు ఆ, రాత్రి దక్షిణకాలం జీవి ఆ ఆహన్ అంటే దీనవాతి శబ్దము ఉత్తరాయణ ఉమ్, దక్షిణ ఉత్తరాయణ కాలంగా చెప్పబడింది. ఉమ్, అది సేమ్ అదే తాత్పర్యం అండి. చెప్తాను. అక్కడ అవును. అందుకే ఇటువంటి మనకు దీని అదే ద్వారా కూడా మనకు అంటే ఎందుకు చెప్తానంటే ఎవరైనా భగవద్గీత స్టడీ చేస్తే వాళ్ళకి కొద్దిగా బాగుంటుందని. ఖచ్చితంగా ఇంకా వ్యాకరణ పూర్వకంగా ఏం చదువుకుంటే మీకు ఎక్కడ ఏది ఎలా తీసుకోబడింది, ఏది అర్థం ఎలా చెప్పబడుతుంది కూడా మనకు అవగాహన వచ్చేస్తుందండి. అదే అదే సంతోషం 8వ నిజంగా. అధ్యాయంలో 24, 25, 18వ శ్లోకం ఈ 3 శ్లోకాలు జీ, చూస్తే మనకి ఈ రోజు వ్యాకరణానికి సంబంధించిన కొద్దిగా ఆ విపులంగా అర్థం శ్లోకాన్ని అవుతాయి. మీరు ఫోటో తీసి అది గ్రూప్ లో పెట్టేసేయండి. మన గ్రూప్ లో ఓకేనా? అలాగే 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 ఎక్కడైతే అలాగే ఉన్నాయో ఒకసారి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే, సంతోషం అండి. సో దీని అట్లా ప్రకరణ బట్టి మనం చెప్పుకుంటుంటే అటువంటి ప్రసంగాలు చాలా మనకు వస్తూ ఉంటాయి. అందుకే వ్యాకరణ పూర్వకంగా మనం సాహిత్యం చదువుకుంటే మహతి ఆనందం కలుగుతున్నాం అంట. ఓ చూడు ఎలా చెప్పబడింది, ఏ విధంగా అన్వయించుకోబడింది అనేది మనకు ఆ అర్థ గాంభీర్యం వస్తుంది, అర్థ సారాంశం వస్తుంది, అర్థ రహస్యం అంతా తెలుస్తున్నాం అంట, యథార్థంగా బోధపడుతుంది. అస్తు, ఓకే అండి, అతి ఉత్తమం. ఇంకేమైనా సందేహాన్ని కూడా మనం తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జై నమస్తే అండి.